ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తూర్పు గోదావరి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కీలక సమీక్ష నిర్వహించారు. కాలుష్య రహితంగా పుష్కరాలు నిర్వహించాలంటే కఠిన చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. గోదావరి నదిలో ఎక్కడెక్కడ కలుషిత నీరు కలుస్తుందో వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్ పరిశ్రమల వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో కలవనివ్వొద్దని హెచ్చరించారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సూచించారు. ఓవరాల్ గా ఇట్లాంటి ఎఫ్లూయన్స్ స్టేట్ వైడ్ మన డిస్ట్రిక్ట్ వైడ్ ఎక్కడ వెళ్తున్నాయి ఒకసారి నాకు నోట్ ఇవ్వండి ఒకసారి. పీసీబీ దగ్గర ఉందా, ఐడియా ఉందా వాళ్ళ దగ్గర? డేటా అది ఇవ్వండి ఒకసారి. అంటే ఒకసారి పాయింట్ ఇట్లాంటివి ఏమున్నాయి అంటే ఏం మీరు ఏమొచ్చినా సరే ఆ నదిలోకి చిన్న ప్లాస్టిక్ కవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేటెస్ట్ టాక్ అబౌట్ ఇట్. అంటే ముందు ఒకసారి ఉంది కదా ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 733,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి ఎన్ని టెండర్ స్టేజ్ ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటిను పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ దానివల్ల ప్రాణాలు కదా. ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇదర్ వి డూ ఇట్ ఇన్ మోస్ట్ కాంక్రీట్ మేనర్, డెడికేటెడ్గా మనసావచే కర్మ చేయాలి. లేదంటే దీన్ని ఒకసారి పనులు ఆలోచించాలి. ఇది మీరు ఒకసారి క్యాబినెట్లో కూడా మేము దీని గురించి మాట్లాడతాం. మీరు పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు I want this preparedness by the state administration. వాళ్ళు ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటారు. వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్గా లైన్ బై లైన్ అడుగుతారు. రెడ్ బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు. పుష్కరాల పనులపై కూడా డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 జిల్లాల నుంచి 8,600 కోట్ల ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఏడాదిలోనే 7,363 పనులు ఎలా పూర్తి చేశారని కలెక్టర్ను ప్రశ్నించారు. డిపిఆర్లు, ప్రణాళికలు పూర్తి కాకుండానే హడావిడిగా పనులు చేస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. ప్రజలు మురికి నీటిలో పుణ్యస్నానం చేశామని అనుకునే పరిస్థితి రాకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎఫ్లూయెన్స్ మటుకు దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు గోదావరి నదుల్లోకి దయచేసి వదలదు. ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థికపరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం, పొల్యూషన్ లేని పుష్కరాలని మనం సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అందువల్ల మీకు లెట్ us have a dialogue with each other and what you could do, and the same way I'm open to dialogue also. మీరు మా సైడ్ నుంచి మేము ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు, ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. దాహం తీర్చుతూ మనకు జీవితాన్ని ఇచ్చే గోదావరి, కృష్ణా నదులను చంపవద్దని, రక్షించుకోవాల్సిన బాధ్యత మనదని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చేతులు ఇలాంటి జీవనదుల్ని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. ఇంతకుముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు బి డామినేటెడ్. we're not here to enforce. Here we are seeking your cooperation. వర్షం వస్తే మోటార్లోకి చెత్త, ప్లాస్టిక్ చెత్త కూడా లోపలికి వచ్చేస్తాం. ఇలాంటి చోట్ల పంటలను కొనుగోలు